ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ కూడా కీలక పాత్ర పోషించే విధంగా ఉంటాయి. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీలో ముఠా తగాదాలు ఎట్లా పెరుగుతాయి? ఇప్పుడు అదేవిధంగా ముఖ్యమంత్రి పదవుల కోసం ఎవరెవరు రేసులో ఉంటారు? అదేవిధంగా ఎవరిని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు? ఇవన్నీ కూడా అప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తుందా, మధ్యలోనే తీసివేయడం జరుగుతుందా? తీసివేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఏ పాత్ర పోషించడానికి అవకాశం ఉంది? మరో సింధేలాగానో లేకపోతే అసమ్మతి నాయకుడుగానో మళ్ళీ మొదలై తర్వాత బీజేపీ వైపు ఏమైనా మూవ్ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే బట్టి విక్రమార్క గారు కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇంకా మాకు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని వాళ్ళు ఏమైనా అసంతృప్తికి లోనై వాళ్ళు ఏమైనా పార్టీని ఓడించడానికి బలహీనపరచడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? ఇవన్నీ కూడా భవిష్యత్తులో రాబోయే 3 సంవత్సరాల్లో పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకుల మధ్య మరి అనేక రకాలైనటువంటి వైరుధ్యాలు ఉండే అవకాశం ఉంది. మళ్ళీ నెక్స్ట్ మంత్రి వర్గాన్ని విస్తరించినప్పుడు ఎవరెవరిని మారుస్తారు, ఎవరెవరికి మంత్రివర్గంలో స్థానాన్ని కలగజేస్తారు, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ప్రతి విషయం కూడా ఒక కీలక సమస్యగానే మారుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక అగ్ని పరీక్షగానే మారే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారు పార్టీ మీద ఏ విధమైనటువంటి నియంత్రణ ఉంటుంది, ఎవరిని తీసివేయాలని అనుకుంటాడు, కాబట్టి ఇవన్నీ కూడా మారుతాయి. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి వాతావరణం భవిష్యత్తులో ఉంటుందనటానికి వీల్లేదు. రేపటి నుంచే అడుగడుగున మారుతూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనేది మరి నిప్పుల మీద నడిచినట్టుగానే ఉంటుంది. చివరి దాకా అది గెలిచేంత వరకు కూడా అది గెలుస్తుందా, ఓడిపోతుందా, ఉంటుందా, పోతుందా అనేది అసలు ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం ఏదో రకంగా బయటపడ్డట్టుగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, బీజేపీలో మరి ఏదైతే దాంట్లో ఇంకా పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలు, ఆ పార్టీ అనుకున్న ఫలితాలు సాధించకపోవడం, అంటే ప్రతిపక్షాల యొక్క బలహీనతే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కూడా ఉపయోగపడిందా అనేది మరి స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఏం జరుగుతుంది అనేది ఇంకా ఇప్పుడు సర్పంచ్ అయ్యాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఫామ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో ఏ రకమైన పాత్ర ఉంటుంది, మళ్ళీ ఇదే